ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరం కూడా మనతో ఉండను గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథంలో నుంచి 60వ అధ్యాయము 10వ వచనము. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అన్యులంట ఎవరి ప్రాకారం కడతారంట? దేవుని యొక్క బిడ్డల యొక్క ప్రాకారము అన్యులు కట్టుదరు అంటున్నాడు దేవుడు. అదేంటి మరి? దేవుని యొక్క బిడ్డలు ప్రాకారాలు అన్యులు కట్టడం ఏంటి? అది ఏ రీతిగా సాధ్యము? మరి అన్యులతో సహవాసం చేస్తే సాధ్యమా? మరి అన్యులతో అంటుపెట్టుకుని ఉంటే సాధ్యమా? లేకపోతే అన్యులతో స్నేహంగా ఉండి అన్యులతో ప్రేమగా ఉంటే సాధ్యమా అంటే, చూడండి దేవుని యొక్క సంగమా, దేవుడు అంటున్నాడు ఇవన్నీ చేస్తే కాదు, కానీ దేవుడిని అంటి పెట్టుకుని ఉంటేనే అన్యుల్ని దేవుడు నీ వైపు త్రిప్పుతా అంటున్నాడు. అసలు ఏమిటి మరి? అన్యులని ఎందుకు మన వైపు తిప్పాలి? అన్య జనాలని దేవుడు ఎందుకు తన ప్రజలకి అంటే తన బిడ్డలకి స్వాస్థ్యంగా ఎందుకు ఇస్తాడు అంటే, ఒకటి జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క బిడ్డల్ని శోధించడానికి కానీ, దేవుని యొక్క బిడ్డల్ని హేళన చేయడానికి కానీ, దేవుని యొక్క బిడ్డల్ని నిందించడానికి కానీ, దేవుని యొక్క బిడ్డల్ని కొట్టడానికి కానీ, చంపడానికి కానీ అపవాది ఫస్ట్ ఉపయోగించుకునే ఆయుధమే అన్యుల్ని ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే వారికి దేవుడు అంటే తెలియదు కాబట్టి, వారు లోకంలో ఉన్నారు కాబట్టి, ఈ అపవాది కూడా లోకంలో పడిపోయినాడు కాబట్టి ఈ అన్యులని వాడు ఉపయోగించుకుంటాడు. కానీ వారికి భయపడో, లేకపోతే వారు కొడతారనో తిడతారనో వారికి భయపడో లోబడి ఉండటము దేవుని యొక్క బిడ్డ లక్షణం కాదు. కానీ దేవుడిని పట్టుకుని వారు ఎన్ని అన్నా సరే, ఎన్ని నిందలు వేసినా, ఎన్ని అవమానాలు తీసుకొచ్చినా, ఎన్నిసార్లు నీ మీద అభాండాలు మోపినా సరే, నువ్వు దేవుణ్ణి గనక బలంగా పట్టుకుంటే గనక దేవుడు అంటున్నాడు ఈ రోజున వారిని ఏం చేస్తా అంటున్నాడు? అన్య జనాన్ని నీ ప్రాకారంలో కట్టుటకు నియమిస్తా అంటున్నాడు. ఈ అన్య జనానికి పైన ఏ అధికారులు ఉన్నారో, ఏ రాజులు ఉన్నారో వారంట నీకు ఉపచారం చేస్తారంటున్నాడు దేవుడు. నిజంగా కదండి. ఎంతమంది మరి దేవుడు అంటే తెలియక ఎంతమంది ఎన్ని బాధలు గురి చేశారు, ఎన్ని సంఘాలు పాటు చేశారు, ఎన్ని మందిరాలు కూర్చారు, ఎన్ని ఆరాధనలు చెడగొట్టారండి. ఇవంతా చేస్తుంది అన్యజనులే కదా, లోకంలో ఉన్నవారే కదా. అందుకే దేవుడు అంటున్నాడు వారు పడిపోయిన నీ ప్రాకారాలు కూడా వారే కడతాడు అంటున్నాడు. అంటే అపవాది వారిని ఉపయోగించుకున్నాడేమో, అపవాది అన్యులని ద్వేషంగా ఉపయోగించుకున్నాడేమో, అపవాది అన్యులని మూర్ఖంగా హృదయాలు మార్చి ఉపయోగించుకున్నాడేమో. కానీ దేవాది దేవుడు అంటున్నాడు అదే అన్యులకి దేవుని బిడ్డల మీద ప్రేమ కలగజేస్తా అంటున్నాడు. అదే అన్యులకి దేవుని బిడ్డల మీద స్నేహభావం కలగజేస్తా అంటున్నాడు. అదే అన్యులకి దేవుని యొక్క బిడ్డల మీద సహోదర భావం కలగజేస్తా అంటున్నాడు. అదే అన్యులు దేవుని యొక్క బిడ్డలుకి అవకాశం అంటే వారు దేవుని యొక్క బిడ్డలు కార్యం కావాలన్నా కూడా అన్య బిడ్డలు చేసే రీతిగా దేవుడు మలుస్తా అంటున్నాడు. ఇదంతా ఇప్పుడు అంటే నీవు కేవలం దేవుణ్ణి అనుకున్నప్పుడే, నీవు దేవుని వైపు తిరిగినప్పుడే ఇదంతా కూడా సాధ్యం అంటున్నాడు దేవుడు. నిజంగా దేవుని యొక్క సంగమ, దేవుణ్ణి పట్టుకుంటే సమస్తము సాధ్యమే. దేవుడే ఉండాలండి. ఎందుకంటే ఆయనకి జనములు లేక కాదు, జనాలందరూ ఆయన హ్యాండ్ ఓవర్లోనే ఉంటారు. మరి ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, కొంతమంది చెల్లించాలి. ఇంతవరకు చెల్లించాం దేవుని యొక్క బిడ్డను. ఇక నుంచి దేవుని యొక్క పరిపాలన జరగబోతుంది కాబట్టి దేవుని యొక్క రాజ్య పరిపాలన మనము మరి చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఇక సమస్తము కూడా ఆయనే సిద్ధపాటు పరచబోతున్నాడు. మరి వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, మీకే వందనాలు రాజా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా పరమ తండ్రి యేసయ్య. నువ్వు గొప్ప దేవుడు నా పరమ తండ్రి, గొప్ప తండ్రివి, గొప్ప రక్షకుడు నా పరమ తండ్రి, పరలోకమందున్న తండ్రి, నీకే వందనాలయ్యా. అవును నా పరమ తండ్రి, అన్యులు మా పైన లేచినప్పుడు, అన్య జనాంగము నా పరమ తండ్రి మమ్మల్ని కొట్టినప్పుడు, అయ్యా అన్యులు నా పరమ తండ్రి యేసయ్య మమ్మల్ని అనరాని మాటలు అన్నప్పుడు నా పరమ తండ్రి, చంపినప్పుడు నా పరమ తండ్రి, అయ్యా
కేవలం నీవు ఉన్నావు నా పరమ తండ్రి. నీ వైపే తిరిగాం నా పరమ తండ్రి. నీవే నా దేవుడు అని, నీవే మా బలమని నా పరమ తండ్రి. అయ్యా నీ వైపు తిరిగినావు నా పరమ తండ్రి. ఏసయ్య రాజావందరం దేవానికి స్తోత్రములు. అయ్యా నీకు మొరపెట్టగా నా పరమ తండ్రి. ఏసయ్య అయ్యా నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రములు. అవును నా పరమ తండ్రి. అన్యులు నీ ప్రాకారంలో కట్టుదరించిన దేవానికి స్తోత్రము. వారి రాజులు నీకు ఉపచారము చేయుదురని చెప్పిన దేవానికి స్తోత్రము. రాజావనం దేవానికి స్తోత్రం చెల్లిస్తున్న పరమ తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. దీనుల నేర్పుల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ డైలీ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నా పరమ తండ్రి మీరు మెండుగా ఆశీర్వాదాలు కుమ్మరించమని, అదే రీతిగా నా పరమ తండ్రి నీ దాసురాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోమని, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండను గాక. ఆయన కృప నిరంతరం కూడా మనతో ఉండను గాక. ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యెషయా గ్రంథంలో నుంచి 60వ అధ్యాయము 10వ వచనము. అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు, వారి రాజులు నీకు ఉపచారం చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అన్యులంట ఎవరి ప్రాకారం కడతారు?